గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు కప్పేసింది. ఈ ప్రభావంతో ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలకు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం మంచు దెబ్బకు ఢిల్లీ, బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన విమానాలు పొగమంచుతో ఎయిర్పోర్ట్ చుట్టూ గాల్లో చక్కర్లు కొట్టాయి. ఎయిర్పోర్ట్ రన్వే పొగమంచు ఎక్కువగా ఉండడంతో విమాన ల్యాండింగ్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ దట్టమైన పొగమంచు వలయంలో ఉంది. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. పొగమంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్కు తిరిగి అనుమతులు ఇస్తామంటున్నారు. ఇక ఇవాళ మాత్రమే కాదు, గత 2 వారాలుగా మంచు ఎయిర్పోర్ట్లో ఆటంకం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ను పొగమంచు కారణంగా ఆలస్యంగా విమానాలు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎయిర్పోర్ట్ చుట్టూ గాల్లోనే విమానాలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక రన్వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో ల్యాండింగ్ సమస్యాత్మకంగా మారింది. ఇంకా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మధు, ఇటు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో అటు ఢిల్లీ, విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి ఫ్లైట్ 2 విమానాలు కూడా కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. అయితే ముఖ్యంగా ఏదైతే గత 20 రోజులుగా కూడా దట్టమైన పొగమంచు అలుముకుంటుంది. అది ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు ఉండడంతో విమానాలు రాకపోకలకైతే తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో ల్యాండింగ్ సమయంలో తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. జాప్యం వల్ల అటు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రయాణికుల కోసం వచ్చినటువంటి బంధువులంతా కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, కొద్దిగా ఆలస్యమైనటువంటి పరిస్థితిని తప్ప ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ప్రయాణికుల యొక్క బంధువులకు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రోజు ఇదే తరహాలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. ఈ పరిస్థితి మరొక 10 నుంచి 20 రోజుల వరకు ఉండేటువంటి అవకాశం ఉందని ఎయిర్పోర్ట్ సిబ్బంది అయితే చెప్తున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ.